అందరికీ నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో మనం వైరస్ వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి ఈ చిన్న ట్రిక్ యూస్ చేసి తెలుసుకుందాం. ట్రిక్ వచ్చేప్పటికి 2 గోల్డ్ పొటాటో చిప్స్. 2 గోల్డ్ పొటాటో చిప్స్ అనే ట్రిక్ యూస్ చేసి బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధుల గురించి మొత్తం నేర్చుకుందాం. ఫస్ట్ టీ. టీ అంటే టెటనస్. టెటనస్ ని తెలుగులో ధనుర్వాతం అంటారు. ధనుర్వాతం అంటే ఏంటంటే మనం రోడ్డు మీద చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు ఏవైనా రస్ట్, తుప్పు పట్టిన మేకులు కానీ, తుప్పు పట్టిన ఇనుప వస్తువులు కానీ కాళ్ళు గుచ్చుకుంటే సెప్టిక్ అయ్యిద్ది అంటారు చూసారా, అది సెప్టిక్ అవడం వల్ల కొంచెం బాగా ఎఫెక్ట్ అయ్యిద్ది కాళ్ళంతా. దాన్ని ధనుర్వాతం అంటారు, టెటనస్ అంటారు. అంటే తుప్పు పట్టిన ఇనుప వస్తువులు కాళ్ళలోకి గుచ్చుకుపోయి దానివల్ల దెబ్బ తగలడాన్ని టెటనస్ అంటారు. ఇది వస్తే కాలు సెప్టిక్ అయ్యి కాలు పనిచేయకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి విరుగుడుగా మనకి టీటీ ఇంజెక్షన్ వేస్తారు. తర్వాత డబ్ల్యూ అంటే వూఫింగ్ కాఫ్. దీని తెలుగులో కోడంత దగ్గు అంటారండి. కోడంత దగ్గు మనకి కొండనాలిక అంటారు. ఇక్కడ ఉంటుంది కొండనాలిక దగ్గు వచ్చిందంటారు చాలా మంది తెలుగులో. అది కోడంత దగ్గు. జీ వచ్చేపాటికి గనేరియా. గనేరియా అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. గనేరియా అనేది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింది. తర్వాత ఎల్ వచ్చేపాటికి లెప్రసీ. లెప్రసీ అంటే కుష్టు వ్యాధి. కుష్టు వ్యాధి అంటే మీ అమ్మ తెలిసే ఉంటుంది. కుష్టు వ్యాధి అంటే ఇలా చేతులన్నీ ఇలాగ పై పైన అలా వచ్చేసి ముడుచుకుపోయి చేతులు ఓపెన్ అవ్వదు, వాళ్ళకి స్పర్శ అనేది ఉండదన్నమాట. వాళ్ళు మన సూదులతో పొడిచినా, వాళ్ళని కొట్టినా వాళ్ళకి స్పర్శ అనేది ఉండదు. అక్కడ ఉన్న నెర్వ్ సెల్స్ అని చచ్చిపోతాయి కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళకి. అది అంటు వ్యాధి అండి, ఒకరి దగ్గర నుండి ఒకరికి ఈజీగా సోకిద్ది అనమాట. డి అంటే డిప్తీరియా, డిసెంట్రీ. డిసెంట్రీ అంటే విరోచనాలు అండి. డిసెంట్రీ అంటే విరోచనాలు. డిప్తీరియా అంటే సోర్ థ్రోట్ రావడం, ఫీవరు, స్వెల్లింగ్ ఆఫ్ నెక్ దగ్గర ఎక్కువ స్వెల్ పట్టేసి గొంతు ఉబ్బడం లాంటివి, అవి వాటిని డిప్తీరియా అంటారు. తర్వాత టీ అంటే ప్లేగ్. ఇది ర్యాట్స్, ఫ్లూస్ వల్ల వచ్చింది. ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్లేగ్ అనేది. తర్వాత టీ అంటే టైఫాయిడ్. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం టైఫాయిడ్ వచ్చింది. తర్వాత టీ అంటే ట్యూబర్క్లోసిస్. దగ్గు అండి తెలుగులో. దీన్నే టీబీ అంటారు. టీబీ అంటే ట్యూబర్క్లోసిస్, షార్ట్కట్లో టీబీ అంటాం. ఇది పేషెంట్ ఎప్పుడు తగ్గుతూనే ఉంటుంది. మనం ఆయన దగ్గరికి వెళ్ళినా సరే ఆయన తగ్గినప్పుడు మనం చుట్టుపక్కల ఉంటే మనకి సోకే అవకాశం ఉంది. ఇది అంటు వ్యాధి, సీరియల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. తర్వాత సి అంటే కలరా. కలరా అనేది కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వల్ల వచ్చిందండి కలరా. కలుషిత నీరు, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల కలరా వ్యాధి వచ్చింది. తర్వాత ఎస్ అంటే సిఫిల్స్. ఇది కూడా ఒక సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ అండి. గనేరియా, సిఫిల్స్ ఈ రెండు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఎన్టీపీసీ, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో తరచుగా వైరస్ వల్ల కలిగే వ్యాధులను గుర్తించండి, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను గుర్తించండి అని క్వశ్చన్లు ఇస్తూ ఉన్నాడు. చాలామంది స్టూడెంట్స్ వైరస్ వల్ల కలిగే వ్యాధులకి బ్యాక్టీరియా ఆప్షన్స్ పెట్టడం, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకి వైరస్ ఆప్షన్స్ పెట్టడం, అలా చేసి మార్కులు కోల్పోతున్నారు. మనం ఈ రెండు ట్రిక్స్ యూస్ చేసి వైరస్ వల్ల కలిగే వ్యాధులను, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను ఈజీగా గుర్తించవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.